ఈరోజు ఈ చిరు సత్కార కార్యక్రమానికి ఇప్పుడున్న వాళ్ళంటే ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేశారంటే మనలో మనమే స్ఫూర్తి పొందాలని. ఎందుకంటే ఎక్కడో ఉండేవాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎదగడం కన్నా మన పక్కనుండేవాడు ఎదిగితే మనం కూడా ఆ స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మనందరినీ పిలిచి ఈ చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసినటువంటి రాధిక మేడం గారికి. ఎందుకంటే చదువుకుంటే ఎంతటి ఉన్నత స్థానమైనా ఎదగవచ్చు అదా అనేదానికి ఎగ్జాంపుల్గా ఇతను మనం భావించవచ్చు. ఎందుకంటే భావించి ఇతని ద్వారా మనం పూర్తి పొంది నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మనం చదువుకునే విధానం ఎలా ఉండాలంటే ఒక పద్యం చెప్తాడనమాట. ఏమనంటే, చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకు చాలకున్న నా చదువు నిరర్థకరము, గుణ సంహితలెవ్వరు వెచ్చరెచ్చని పదునుక మంచి కూరు నల పాకము చేసినైనా నువ్వు పదవడు నొప్పు లేక గుడ్డుట నేర్చుట రాయ భాస్కర అని ఒక పద్యం చెప్తాడనమాట. దీని ప్రధానంగా అర్థం ఏమిటంటే, మనము ఎంత చదువు చదివినా కూడా రేయింబావులు అంటే 24 గంటలు 18 గంటలు మనం ఎంత కష్టపడి చదివినా కూడా ఆ చదివిన దాంట్లో ఒక చిన్న సారం అనేది మనం గ్రహించకపోతే ఆ చదివిన చదువు అంతా కూడా వృధా అయిపోతుందని భావం. ఎందుకంటే మనం ఒక వంట చేస్తాం, వంట చేసినప్పుడు దాంట్లోకి ఎంటీఆర్ మసాలా పౌడర్ మొత్తం అవన్నీ వేస్తాం అనమాట. దాంట్లో చివరికి ఒక ఉప్పు వేయకపోతే దాని రుచి ఎలా అయితే మారిపోతుందో మనం చదివిన చదువులో కూడా ఒక సారాన్ని గ్రహించాలన్నమాట. ఆ గ్రహించినప్పుడే మనం ఉన్నతంగా ఎదగడానికి ప్రధానంగా కారణం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఎలా అంటే, ఈ స్టడీ హాల్ గురించి చెప్పాలంటే నాకు మంచి ఒక అనుభవం నేర్పింది ఇది. మనం ఉదాహరణకు చూసుకున్నట్టయితే గౌతమ బుద్ధుడు ఒక 40 ఆయనకి ఏజ్ జ్ఞానోదయం అయిన వరకు కూడా ఒక జ్ఞానదీక్ష ఎలాగైతే చేసి ఒక రాయి చెట్టు కింద చేసి ఎలాగైతే జ్ఞానోదయం పొందాడో, మనము కూడా ఒక అనుకున్న సంకల్పంతో గట్టిగా ఇలాంటి స్టడీ హాల్లో కూర్చొని మనము చదవగలిగితే అంతకన్నా ఉన్నత జ్ఞానాన్ని మనం పొంది ఉన్నత స్థానం మనం పొందవచ్చని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది చాలా రకాలుగా అన్ని అనుభవాలు ఎదుర్కొని ఇక్కడికి వచ్చి ఏదో ఉన్నతంగా కొద్దిగా ఇప్పుడు స్థిరపడని వచ్చిన వాళ్ళే అది ఆలోచన ఒకటి దృష్టిలో పెట్టుకొని ముందుకు ఎదిగితే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ధన్యవాదాలు.